ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 6/8/2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఇప్పుడు వికర్మలు చేయటం ఆపండి. ఎందుకంటే ఇప్పుడు మీరు వికర్మాజీత్ శకాన్ని ప్రారంభించాలి. ప్రశ్న: బ్రాహ్మణ పిల్లలు ప్రతి ఒక్కరూ ఏ ఒక్క విషయంలో తండ్రిని తప్పకుండా ఫాలో చేయాలి? జవాబు: ఏ విధంగా తండ్రి స్వయం టీచర్గా అయ్యి మిమ్మల్ని చదివిస్తారో అదేవిధంగా ప్రతి ఒక్కరూ తండ్రి సమానంగా టీచర్గా అవ్వాలి. ఏదైతే చదువుతారో అది ఇతరులకు చదివించాలి. టీచర్ యొక్క పిల్లలైన మీరు టీచర్లు, సద్గురువు యొక్క పిల్లలు సద్గురువులు కూడా. మీరు సత్యఖండాన్ని స్థాపన చేయాలి. మీరు సత్యం అనే నావపై ఉన్నారు. మీ నావ కదులుతుంది, ఊగుతుంది, కానీ మునగలేదు. ఓం శాంతి. ఆత్మీక తండ్రి కూర్చుని పిల్లలతో ఆత్మీక సంభాషణ చేస్తారు. ఆత్మలను అడుగుతారు, ఎందుకంటే ఇది కొత్త జ్ఞానం కదా. ఇది మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు కొత్త జ్ఞానం, అనగా చదువు. ఇది మీకు ఎవరు చదివిస్తారు? ఆత్మీక తండ్రి పిల్లలైన మిమ్మల్ని బ్రహ్మ ద్వారా చదివిస్తారని పిల్లలకు తెలుసు. దీనిని మర్చిపోకూడదు. వారు తండ్రి అలాగే చదివిస్తారు కనుక టీచర్ కూడా అయ్యారు. మనం చదువుకునేదే కొత్త ప్రపంచం కోసం అని కూడా మీకు తెలుసు. ప్రతి ఒక్క విషయంలోనూ నిశ్చయం ఉండాలి. కొత్త ప్రపంచం కోసం చదివించేవారు తండ్రే. ముఖ్యమైన విషయమే తండ్రికి సంబంధించింది. తండ్రి మనకు బ్రహ్మ ద్వారా ఈ శిక్షణను ఇస్తారు. ఎవరో ఒకరి ద్వారా అయితే ఇస్తారు కదా. భగవంతుడు బ్రహ్మ ద్వారా రాజయోగాన్ని నేర్పిస్తారు అని కూడా అంటూ ఉంటారు. బ్రహ్మ ద్వారా ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తారు. ఆ దేవీ దేవతా ధర్మం ఇప్పుడు లేదు. ఇప్పుడు ఉన్నదే కలియుగం. కావున స్వర్గస్థాపన జరుగుతుందని నిరూపించబడుతుంది. స్వర్గంలో కేవలం దేవీ దేవతా ధర్మం వారు ఉంటారు. మిగిలిన ఇన్ని ధర్మాలు ఉండనే ఉండవు. అనగా అవి వినాశనం అయిపోతాయి. ఎందుకంటే సత్యుగంలో ఇంకే ధర్మం లేనే లేదు. ఈ విషయాలు పిల్లలైన మీ బుద్ధిలో ఉన్నాయి. ఇప్పుడైతే అనేక ధర్మాలున్నాయి. ఇప్పుడు మళ్ళీ తండ్రి మనల్ని మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఇది సంగమ యుగం. ఇది చాలా సహజంగా అర్థం చేయించే విషయం. త్రిమూర్తి చిత్రంలో కూడా బ్రహ్మ ద్వారా స్థాపన అని చూపిస్తారు. దేని స్థాపన? స్థాపన తప్పకుండా కొత్త ప్రపంచాందే జరుగుతుంది. పాత ప్రపంచ స్థాపన అయితే జరగదు. పిల్లలకు నిశ్చయం ఉంది. కొత్త ప్రపంచంలో దైవీ గుణాలు కల దేవతలే ఉంటారు. కావున ఇప్పుడు మనం కూడా గృహస్థ వ్యవహారంలో ఉంటూ దైవీ గుణాలను ధారణ చేయాలి. మొట్టమొదట కామంపై విజయాన్ని పొంది నిర్వీకారులుగా అవ్వాలి. నిన్న ఈ దేవీ దేవతల ఎదురుగా వెళ్ళి మీరు సంపూర్ణ నిర్వీకారులు, మేము వికారులము అని అనేవారు కూడా. స్వయాన్ని వికారులుగా భావించేవారు. ఎందుకంటే వికారాలలోకి వెళ్ళేవారు. ఇప్పుడు తండ్రి అంటారు, మీరు కూడా ఈ విధంగా నిర్వీకారులుగా అవ్వాలి. దైవీ గుణాలను ధారణ చేయాలి. కామం, క్రోధం మొదలైన ఈ వికారాలు ఒకవేళ ఉన్నట్లయితే దైవీ గుణాలు ఉన్నాయని అనరు. వికారాలలోకి వెళ్ళటం, క్రోధం చేయటం ఇవి అసురి గుణాలు. దేవతల్లో లోభం ఉంటుందా? అక్కడ 5 వికారాలు ఉండవు. ఇది ఉన్నదే రావణ ప్రపంచం. త్రేత మరియు ద్వాపరం యొక్క సంగమంలో రావణుడి జన్మ జరుగుతుంది. ఏ విధంగా? ఇది పాత ప్రపంచం మరియు కొత్త ప్రపంచం యొక్క సంగమం కదా. అదేవిధంగా అది కూడా సంగమం అవుతుంది. ఇప్పుడు రావణ రాజ్యంలో ఎంతో దుఃఖం ఉంది, రోగాలున్నాయి. దీనిని రావణ రాజ్యం అని అంటారు. రావణుణ్ణి ప్రతి సంవత్సరం కాలుస్తారు. వామ మార్గంలోకి వెళ్ళటంతో వికారులుగా అవుతారు. ఇప్పుడు మీరు నిర్వీకారులుగా అవ్వాలి. ఇక్కడే దైవీ గుణాలను ధారణ చేయాలి. ఎవరు ఎటువంటి కర్మలు చేస్తారో
అటువంటి ఫలాన్నే పొందుతారు. పిల్లల ద్వారా ఇప్పుడు ఎటువంటి వికర్మలు జరగకూడదు. ఒకరు రాజా వికర్మజిత్, ఇంకొకరు రాజా విక్రమ్. ఇప్పుడు ఉన్నదే విక్రమ్ శకం, అనగా రావణ వికారాల శకం. దీనిని ఎవరు అర్థం చేసుకోరు. అలాగే కల్పం ఆయుష్ గురించి కూడా ఎవ్వరికీ తెలియదు. నిజానికి వికర్మాజీతులుగా దేవతలు ఉంటారు. 5000 సంవత్సరాల్లో 2500 సంవత్సరాలు రాజా విక్రమునికి సంబంధించింది. 2500 సంవత్సరాలు రాజా వికర్మజీత్కు సంబంధించింది. సగం విక్రమునికి సంబంధించింది. వారు ఇలా అంటారు, కానీ వారికి ఏమీ తెలియదు. మీరంటారు వికర్మజిత్ శకం 1వ సంవత్సరం నుండి ప్రారంభమవుతుంది. మళ్ళీ 2500 సంవత్సరాల తర్వాత విక్రమ శకం ప్రారంభమవుతుంది. ఇప్పుడు విక్రమ శకం పూర్తవుతుంది. మళ్ళీ మీరు వికర్మజిత్ మహారాజా మహారాణిగా అవుతున్నారు. ఎప్పుడైతే అలా తయారవుతారో అప్పుడిక వికర్మజిత్ శకం ప్రారంభమవుతుంది. ఈ విషయాలన్నీ మీకే తెలుసు. బ్రహ్మను ఎందుకు కూర్చోపెట్టారని మిమ్మల్ని అడుగుతారు. అరే, మీకు వీరితో ఏం సంబంధం ఉంది? మనల్ని చదివించేవారు వీరేమీ కాదు. మనమైతే శివబాబా నుండి చదువుకుంటాము. వీరు కూడా వారి నుండే చదువుకుంటారు. చదివించేవారైతే జ్ఞానసాగరుడు. వారు విచిత్రుడు. వారికి చిత్రం అనగా శరీరం ఉండదు. వారిని నిరాకారుడు అని అంటారు. అక్కడ అన్ని నిరాకారి ఆత్మలే ఉంటాయి. మళ్ళీ ఇక్కడకు వచ్చి సాకారిగా అవుతారు. పరంపిత పరమాత్మను అందరూ స్మృతి చేస్తారు. వారు ఆత్మలకు తండ్రి. లౌకిక తండ్రికి పరం అన్న పదంను ఉపయోగించారు. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం కదా. స్కూల్లోని విద్యార్థులు చదువు పట్ల అటెన్షన్ పెడతారు. ఎవరైనా పదవిని పొందితే, బ్యారిస్టర్ మొదలైన వారిగా అయితే ఇక చదువు ఆగిపోతుంది. బ్యారిస్టర్గా అయ్యి మళ్ళీ ఏదైనా చదువుతారా? అలా కాదు. చదువు పూర్తి అయిపోతుంది. మీరు కూడా దేవతలుగా అయ్యాక ఇక మీకు చదువు యొక్క అవసరం ఉండదు. 2500 సంవత్సరాలు దేవతల రాజ్యం నడుస్తుంది. ఈ విషయాలు పిల్లలైన మీకే తెలుసు. మీరు మళ్ళీ ఇతరులకు అర్థం చేయించవలసి ఉంటుంది. ఈ ఆలోచన కూడా ఉండాలి. చదివించకపోతే టీచర్ ఎలా అయినట్లు? మీరందరూ టీచర్లు. మీరు టీచర్ యొక్క పిల్లలు కదా. కావున మీరు కూడా టీచర్గానే అవ్వాలి. మరి చదివించేందుకు ఎంతమంది టీచర్లు కావాలి? ఏ విధంగా తండ్రి, టీచర్, సద్గురు ఉన్నారో అదేవిధంగా మీరు కూడా టీచర్లు. సద్గురు పిల్లలైన మీరు సద్గురువులు. వారేమీ సద్గురువు కారు. వారు గురువు యొక్క పిల్లలు, గురువులు. సత్యము అనగా సత్యము, సత్యఖండము అని కూడా భారత్నే అనటం జరిగేది. ఇది అసత్యఖండం. సత్యఖండాన్ని బాబాయే స్థాపన చేస్తారు. వారు సత్యమైన సాయిబాబా. ఎప్పుడైతే సత్యమైన తండ్రి వస్తారో అప్పుడు అసత్యమైన వారు కూడా ఎంతోమంది వెలువడతారు. గాయనం కూడా ఉంది కదా, నావ ఊగుతుంది, తుఫాన్లు వస్తాయి కానీ మునిగిపోదు అని పిల్లలకు అర్థం చేయించడం జరుగుతుంది. మాయా తుఫాన్లు ఎన్నో వస్తాయి, వాటికి భయపడకూడదు. మాయా తుఫాన్లు వస్తాయి అని సన్యాసులు మీకు ఈ విధంగా ఎప్పుడు చెప్పరు. నావను తీరానికి ఎక్కడికి తీసుకువెళ్తారో వారికి తెలియనే తెలియదు. పిల్లలైన మీకు తెలుసు, భక్తి ద్వారా సద్గతి లభించదు. కిందకు దిగజారుతూనే ఉంటారు. భగవంతుడు వచ్చి భక్తులకి భక్తి ఫలాన్ని ఇస్తారు. భక్తినైతే తప్పకుండా చేయాలి అని అంటారు. అచ్చా, భగవంతుడు వచ్చి భక్తి ఫలాన్ని ఏమిస్తారు? తప్పకుండా సద్గతినిస్తారు. వారు అలా అంటారు, కానీ ఎప్పుడు మరియు ఎలా ఇస్తారు అన్నది తెలియదు. మీరు ఎవరినైనా అడిగితే ఇదైతే అనాదిగా నడుస్తూ వస్తుంది, తరతరాలుగా కొనసాగుతుంది అని అంటారు. రావణుణ్ణి ఎప్పటి నుండి కాల్చడం మొదలుపెట్టారు? తరతరాలుగా అని అంటారు. మీరు అర్థం చేయిస్తే వీరు జ్ఞానమేదో కొత్తగా ఉంది అని అంటారు. ఎవరైతే కల్పకృతం అర్థం చేసుకున్నారో వారు వెంటనే అర్థం చేసుకుంటారు.
బ్రహ్మ యొక్క విషయాన్నే వదిలేయండి. శివబాబా జన్మ అయితే జరిగింది కదా, దానిని శివరాత్రి అని కూడా అంటారు. తండ్రి అర్థం చేయిస్తారు, నా జన్మ దివ్యమైనది మరియు అలౌకికమైనది. ప్రాకృతిక మనుషుల వలె జన్మ జరగదు, ఎందుకంటే వారందరూ గర్భం ద్వారా జన్మ తీసుకుంటారు, శరీరధారులుగా అవుతారు. నేనైతే గర్భంలోకి ప్రవేశించను. ఈ జ్ఞానాన్ని పరంపిత పరమాత్మ జ్ఞానసాగరుడు తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు. జ్ఞానసాగరుడు అని మనుషులెవ్వరిని అనటం జరగదు. ఈ మహిమ నిరాకారునికే వర్తిస్తుంది. నిరాకార తండ్రి ఆత్మలను చదివిస్తారు, అర్థం చేయిస్తారు. పిల్లలైన మీరు ఈ రావణ రాజ్యంలో పాత్రను అభినయిస్తూ దేహాభిమానులుగా అయ్యారు. ఆత్మ అన్నీ చేస్తుంది అన్న ఈ జ్ఞానం ఎగిరిపోయింది. ఇవైతే ఇంద్రియాలు కదా. నేను ఆత్మను. వీటి ద్వారా కావాలనుకుంటే కర్మలు చేయిస్తాను, లేకపోతే చేయించను. నిరాకారి ప్రపంచంలోనైతే శారీరరహితంగా కూర్చుని ఉంటారు. ఇప్పుడు మీరు మీ ఇంటిని కూడా తెలుసుకున్నారు. వారు మళ్ళీ ఇంటిని ఈశ్వరునిగా భావిస్తారు. వారు బ్రహ్మజ్ఞానులు, తత్వజ్ఞానులు కదా. బ్రహ్మంలో లీనమైపోతాము అని అంటారు. బ్రహ్మంలో నివసిస్తాము అని ఒకవేళ అంటే ఈశ్వరుడు వేరైపోయినట్లు. వారైతే బ్రహ్మమునే ఈశ్వరుడు అని అనేస్తారు. ఇది కూడా డ్రామాలో రచించబడి ఉంది. తండ్రిని కూడా మర్చిపోతారు. ఏ తండ్రి అయితే విశ్వానికి యజమానులుగా తయారు చేస్తారో వారినైతే స్మృతి చేయాలి కదా, ఎందుకంటే వారే స్వర్గాన్ని తయారు చేసేవారు. ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగం యుగి బ్రాహ్మణులు. మీరు ఉత్తమ పురుషులుగా అవుతారు. కనిష్ట పురుషులు ఉత్తమ పురుషుల ముందు తల వంచి నమస్కరిస్తారు. దేవతల మందిరాలకు వెళ్ళి ఎంతగా మహిమను గానం చేస్తారు. మనమే మళ్ళీ దేవతలుగా అవుతామని ఇప్పుడు మీకు తెలుసు. ఇదైతే చాలా సాధారణమైన విషయం. విరాట రూపం గురించి కూడా తెలియజేశారు. విరాట చక్రం ఉంది కదా, వారైతే కేవలం బ్రాహ్మణ, దేవత, క్షత్రియ అని గానం చేస్తారు. లక్ష్మీనారాయణలు మొదలైన వారి చిత్రాలైతే ఉన్నాయి కదా. తండ్రి వచ్చి అందరినీ సరిదిద్దుతారు. మిమ్మల్ని కూడా సరిదిద్దుతున్నారు. ఎందుకంటే భక్తి మార్గంలో జన్మ జన్మాంతరాలు మీరు ఏదైతే చేస్తూ వచ్చారో అది తప్పు. అందుకే మీరు తమో ప్రధానంగా అయ్యారు. ఇప్పుడు ఇది ఉన్నదే అధర్మయుక్తమైన ప్రపంచం. ఇందులో దుఃఖమే దుఃఖం ఉంది. ఎందుకంటే ఇది రావణ రాజ్యం. అందరూ వికారులుగా ఉన్నారు. రావణ రాజ్యం అధర్మయుక్తమైనది, రామరాజ్యం ధర్మయుక్తమైనది. ఇది కలియుగం, అది సత్యుగం. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం కదా. వీరు శాస్త్రాలను ఉపయోగించటం ఎప్పుడైనా చూసారా? స్వయానికి సంబంధించిన జ్ఞానాన్ని కూడా ఇచ్చారు. రచన గురించి కూడా వివరణ ఇచ్చారు. ఎవరైతే చదివి ఇతరులకు వినిపిస్తారో వారి బుద్ధిలోనే శాస్త్రాలుంటాయి. సర్వుల సుఖదాత శివబాబా ఒక్కరే. వారే ఉన్నతమైన తండ్రి. వారిని పరంపిత పరమాత్మ అని అంటారు. అనంతమైన తండ్రి తప్పకుండా అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు. 5000 సంవత్సరాల క్రితం మీరు స్వర్గవాసులుగా ఉండేవారు. ఇప్పుడు నరకవాసులుగా ఉన్నారు. ఈ రావణ రాజ్యంలో కూడా రాజులు, మహారాజులు ఉంటారు. వారు చాలా షౌకారులు. వీరు తక్కువ షౌకారులు. వారినేమి సూర్యవంశీలు, చంద్రవంశీలు అని అనరు. ఇందులో షౌకారులకు మహారాజా అన్న టైటిల్ లభిస్తుంది. తక్కువ షౌకారులకు రాజు అన్న టైటిల్ లభిస్తుంది. ఇప్పుడు ఉన్నదే ప్రజలపై ప్రజల రాజ్యం. నాదుడు అన్నవారు ఎవ్వరూ లేరు. రాజును ప్రజలు అన్నదాతగా భావించేవారు. ఇప్పుడైతే వారు కూడా వెళ్ళిపోయారు. ఇకపోతే ప్రజల పరిస్థితి ఎలా ఉందో చూడండి. గొడవలు, కొట్లాటలు మొదలైనవి ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు మీ బుద్ధిలో ఆది నుండి అంతిమం వరకు మొత్తం జ్ఞానమంతా ఉంది. రచయిత అయిన తండ్రి ఇప్పుడు ప్రాక్టికల్గా ఉన్నారు. మళ్ళీ భక్తి మార్గంలో వారి కథ తయారవుతుంది. ఇప్పుడు మీరు కూడా ప్రాక్టికల్గా ఉన్నారు. అర్ధకల్పం మీరు రాజ్యం చేస్తారు.
మళ్ళీ తర్వాత అది కథగా తయారవుతుంది. చిత్రాలైతే ఉంటాయి. వీరు ఎప్పుడు రాజ్యం చేసేవారు అని ఎవరినైనా అడిగితే లక్షల సంవత్సరాలు అని అనేస్తారు. సన్యాసులు నివృత్తి మార్గానికి చెందినవారు. మీరు పవిత్ర గృహస్థ ఆశ్రమానికి చెందినవారు. మళ్ళీ అపవిత్ర గృహస్థ ఆశ్రమంలోకి వెళ్ళవలసి ఉంటుంది. స్వర్గ సుఖాల గురించి ఎవ్వరికీ తెలియదు. నివృత్తి మార్గం వారు ఎప్పుడూ ప్రవృత్తి మార్గాన్ని నేర్పించలేరు. ఇంతకుముందు అడవుల్లో ఉండేవారు. వారిలో శక్తి ఉండేది. అడవుల్లోకే వారికి భోజనాన్ని అందించేవారు. ఇప్పుడు ఆ శక్తి లేదు. ఏ విధంగా మీలో కూడా అక్కడ రాజ్యం చేసే శక్తి ఉండేది, అది ఇప్పుడు ఎక్కడ ఉంది? మీరైతే వారే కదా. ఇప్పుడు ఆ శక్తి లేదు. భారతవాసులు అసలైన ధర్మం ఏదైతే ఉందో అది ఇప్పుడు లేదు, అధర్మంగా అయిపోయింది. తండ్రి అంటారు, నేను వచ్చి ధర్మం యొక్క స్థాపన, అధర్మం యొక్క వినాశనాన్ని చేస్తాను. అధర్మంలో ఉన్న వారికి ధర్మంలోకి తీసుకొస్తాను. ఇకపోతే ఎవరైతే మిగులుతారో వారు వినాశనం అయిపోతారు. అయినా అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వండి అని తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తారు. తండ్రినే దుఃఖహర్త, సుఖకర్త అని అంటారు. ఎప్పుడైతే చాలా దుఃఖితులుగా అవుతారో అప్పుడే తండ్రి వచ్చి సుఖమయంగా తయారు చేస్తారు. ఇది కూడా అనాదిగా తయారు చేయబడిన ఆట. అచ్చా, మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఈ పురుషోత్తమ సంగం యుగంలో ఉత్తమ పురుషులుగా అయ్యేందుకు ఆత్మాభిమానులుగా అయ్యే పురుషార్థం చేయాలి. సత్యమైన తండ్రి లభించారు కావున ఎటువంటి అసత్యమైన అధర్మయుక్తమైన పనులను చేయకూడదు. సెకండ్ పాయింట్, మాయా తుఫానులకు భయపడకూడదు. సత్యం అనే నావ కదులుతుంది, ఊగుతుంది, కానీ మునగదు అన్నది సదా గుర్తుండాలి. సద్గురువు యొక్క పిల్లలు సద్గురువులుగా అయి అందరి నావను తీరానికి చేర్చాలి. వరదానము, సహజ యోగం యొక్క సాధన ద్వారా సాధనాలపై విజయాన్ని ప్రాప్తి చేసుకునే ప్రయోగి ఆత్మ భవ. సాధనాలు ఉంటూ సాధనాలను ఉపయోగిస్తూ యోగస్థితి విచలితం అవ్వకూడదు. యోగిగా అయి ప్రయోగం చేయటం, దీన్నే అతీతము అని అంటారు. ఉంటూ కూడా నిమిత్త మాత్రం అనాసక్త రూపంతో ఉపయోగించండి. ఒకవేళ కోరిక ఉన్నట్లయితే ఆ కోరిక మంచిగా అవ్వనివ్వదు. శ్రమించటంలోనే సమయం గడిచిపోతుంది. ఆ సమయంలో మీరు సాధనాల్లో ఉండేందుకు ప్రయత్నిస్తారు మరియు సాధనాలు తమ వైపుకు ఆకర్షిస్తూ ఉంటాయి. అందుకే ప్రయోగి ఆత్మగా అయ్యి సహజ యోగం యొక్క సాధన ద్వారా సాధనాలపై అనగా ప్రకృతిపై విజయిగా అవ్వండి. స్లోగన్, స్వయం సంతుష్టంగా ఉంటూ అందరినీ సంతుష్టం చేయటమే సంతుష్టమనిగా అవ్వటం. అచ్చా, ఓం శాంతి.